మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటూ ఉంటారు. అసలు అది ఎలా చేసుకోవాలి, అది చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. వారితో మాట్లాడు. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాండి మ్యామ్. అంటే చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ కానీ ఎనీ జాబ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అక్కడక్కడ ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి మొత్తం చేయించుకోవడం కుదరదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సో జనరలీ ఒక మెథడ్ ఏంటంటే అండి, మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు మొత్తం అంతా షేవ్ చేస్తాం అనమాట హెడ్, సో దట్ కరెక్ట్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో గ్యాప్స్ అవి తెలుసుకోవడానికి. కానీ చాలామంది ఇట్లాగా వర్క్కి ఇమీడియట్గా వెళ్ళాలి, లేదు అంటే కొన్ని ఏరియాస్లోనే ఒకసారి చేయించుకుంటారు అంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా నో షేవ్ టెక్నిక్ అని ఉంటుందన్నమాట. సో వెనకాతలు కూడా ఒక చిన్న స్ట్రిప్లోనే తీస్తాము, పైనుంచి హెయిర్ కవర్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు బయటికి వెళ్తున్నా కానీ అక్కడ తీసాము అన్నట్టు కనిపించదు. అండ్ ఆ తీసిన ఏరియాలో కూడా హెయిర్ విదిన్ లైక్ ఒక 3-4 డేస్లో 1 వీక్లో మొత్తం గ్రో అయిపోతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో ఎక్కడ పెట్టాలో అది జస్ట్ మనం సెపరేట్ చేసి హెయిర్ మధ్యలో అది పెడతాము, న్యూ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్. సో ఇది కాస్త ఈవెన్ మోర్ అడ్వాన్స్ టెక్నిక్ అండ్ ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు మనం నార్మల్గా 3500 గ్రాఫ్ట్స్ ఒక రోజులో పెడితే ఇలాంటి దానికి మనకి ఒక 1500 to 2000 గ్రాఫ్ట్స్కే జనరలీ ఒక 6 to 7 hours పైన పడుతుంది అనమాట. బట్ దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం పెట్టిన హెయిర్స్ నార్మల్ హెయిర్ మధ్యలో ఉంటుంది కనుక చూసే వాళ్ళకి అది కనిపించదు, తెలియదు దట్ ఇట్లా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అని. మ్యామ్, ఒక డౌట్. అంటే చాలా మంది సిగరెట్, ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హెయిర్ ఊడిపోతుందా మళ్ళీ? సో డెఫినెట్లీ పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లీస్ట్ ఆ 3 monthsలో ఆల్కహాల్ స్మోకింగ్ తగ్గించమని చెప్తామండి. బికాజ్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ 3 monthsలో మనం ఒక చెట్టు పాతినట్టు. సో ఆ చెట్టు పాతాక దానికి రూట్స్ ఫామ్ అవ్వాలి, మనం పెట్టిన మాన్యూర్ అంతా అది అబ్జార్బ్ చేయాలి. సో బ్లడ్ వెసల్స్ అవన్నీ కూడా ఫామ్ అవ్వాలి కనుక స్మోకింగ్ అండ్ ఆల్కహాల్తో మెయిన్ ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెసల్ సైజ్ తగ్గిపోతుంది. సో మనకి వచ్చే హెయిర్ క్వాలిటీ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు నార్మల్గా 3 monthsలో గ్రో అయ్యే హెయిర్ వర్సెస్ ఇలా స్మోకింగ్ ఆల్కహాల్ చేసే హెయిర్ తోటి చూస్తే ఒక 30% సైజ్ రిడక్షన్ ఉంటుంది. సో అక్కడ ఉన్న దానికి హెయిర్ అయితే వస్తుంది కానీ చాలా సన్నగా, లేదంటే ఇప్పుడు పీచ్ జుట్టు అన్నట్టు అంటాం కదా, అట్లా చాలా వస్తుంది. సో డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక 3 to 4 months ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే 3 to 4 months అంటే కంట్రోల్ చేస్తే అది ఊడకుండా ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా పెరుగుతుంది అంటారు. ఒకవేళ 1 year తర్వాత ఒకవేళ వాళ్ళు ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ తాగితే మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుందా? లేదు, 1 yearకి జనరలీ ఆ హెయిర్ మొత్తం పాతుకుపోతుంది అండ్ దాని తర్వాత హెయిర్ సైకిల్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మీకు మేజర్ చేంజెస్ రావు, కానీ ఎప్పటికైనా హెయిర్ ఫాల్ అనేది మీకు ఉంటుంది. బికాజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్తో ఏమవుతుందంటే మన హెయిర్ సైకిల్ చాలా తొందరగా అయిపోతుంది. సో ఆ రూట్స్ నుంచి హెయిర్స్ అయితే వస్తుంటాయి కానీ చాలా తొందరగా ఫాల్ అయ్యి మళ్ళీ హెయిర్ రావాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం, ఇప్పుడు క్యాన్సర్, మీరు ఇందాక చెప్పినట్టు క్యాన్సర్ అలాంటివి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం అలా చేసుకుంటే ప్రాబ్లం ఏం అవ్వదా? సో అది కూడా కంట్రోల్డ్ కండిషన్లో చేయాలండి. ఇప్పుడు సెకండ్ అయినా థర్డ్ సిట్టింగ్ అయినా అందరికీ మేము రికమెండ్ చేయము. జనరలీ ఇప్పుడు ఒక చోట చేయించారు, రిజల్ట్ సరిగ్గా రాలేదు, లేదంటే రిజల్ట్ ఫెయిల్ అయింది అంటేనే జనరలీ సెకండ్ సిట్టింగ్ చేస్తాము. కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు నిజంగానే ఎవరికైనా క్యాన్సర్ అట్లాంటివి వచ్చాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంచి వాళ్ళకి ఉన్న హెయిర్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది అంటే అలాంటి వాళ్ళలో జనరలీ ఒక 1 year గ్యాప్ ఇస్తాము. 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత దెన్ సెకండ్ సిట్టింగ్కి ప్లాన్ చేస్తాం అనమాట. సో సెకండ్ టైం చేసినప్పుడు సర్జరీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. హెల్త్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది సెకండ్ టైంలో కాస్త స్లోగా వస్తుంది. సో అందుకే సెకండ్ సిట్టింగ్ చేయించుకున్నాక కూడా వాళ్ళని ఏం చెప్తామంటే హెల్త్ గురించి జాగ్రత్త పడమని చెప్తాము. ఇట్లా ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకోకూడదు అంటాము. తర్వాత కొన్ని మెడికేషన్ స్పెసిఫిక్గా ఇస్తారనమాట సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ వాళ్ళకి. అది కంటిన్యూస్గా ఒక 3 months తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఓకే ఓకే, అంటే ఇది ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత పెయిన్ ఎలా ఉంటుంది? సో ప్లాంటేషన్ చేశాక కూడా జనరలీ ఎట్లా ఉంటుందంటే మీకు పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక 1 to 10 స్కేల్ చూస్తే
ఒక 2 లెవెల్లో ఉంటుందన్నమాట. సో అది మనం రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ అవన్నిటితో కూడా మేనేజ్ చేయొచ్చు. జనరలీ ఆ పెయిన్ కూడా మనకి జస్ట్ ఫస్ట్ 5 to 6 డేస్ ఉంటుంది. ఎందుకంటే మనం అంత ప్రొసీజర్ చేస్తాం కనుక బాడీకి కాస్త రెస్పాన్స్ వచ్చి స్వెల్లింగు, తర్వాత రెడ్నెస్ ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ తగ్గడానికి జనరలీ 7 to 10 డేస్ పడుతుంది. అది అయ్యాక జనరలీ పేషెంట్స్ ఎవరికి పెయిన్ అనేది అయితే ఉండదన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటే మెడిసిన్ వాడుతూ ఉండాలా, లేదంటే ఫస్ట్ ప్లాంటేషన్కి అవసరం లేదంటారా? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మెడిసిన్స్ కూడా మేము ఇచ్చేది మోస్ట్లీ ఓన్లీ ఈ హెయిర్ గ్రోత్ రిలేటెడ్ మెడిసిన్సే ఉంటాయన్నమాట. హెయిర్ సీరం అనేది ఇలాగ మినాక్సిడిల్ ఫినెస్ట్రైడ్ సీరమ్స్ ఇస్తాము. హెయిర్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా జస్ట్ వైటమిన్ కాంప్లెక్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే హెయిర్ మంచిగా గ్రోత్ అయ్యేవి. అవి ఒక 3 to 4 months అంటే ఈ హెయిర్ కరెక్ట్గా పాతుకుపోతుంది అన్న టైంలో అవి వాడితే న్యూట్రిషన్ పెరుగుతుంది అని ఇస్తాం జనరలీ. అదర్వైజ్ స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేవి ఏం అవసరం పడవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మందికి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోనైతే చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.